తక్కువ ధరకు బంగారం ఇస్తామని మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠాను బాపట్ల జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో రౌడీ షీటర్ రాజేష్ తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 లక్షల నగదు, 2 కత్తులు, సెల్ ఫోన్, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ మీ బంగారం తాకట్లో ఉంటే విడిపించి బంగారం కొనుగోలు చేస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటన ఇవ్వడంతో రౌడీ షీటర్ రాజేష్ తో పాటు మరో 6 వ్యక్తులు పథకం ప్రకారం తమ అక్క గోల్డ్ బ్యాంకులో తాకట్లో ఉందని విడిపిస్తే తక్కువ ధరకు ఇస్తామంటూ నమ్మించి విజయవాడకి చెందిన రెహమాన్ను చీరాలకు పిలిపించి కత్తితో దాడికి పాల్పడి 4 లక్షల నగదును, ఫోన్ను దుండగులు అపహరించుకుపోయారు. బాధితుడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేయడం జరిగిందని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నామని, ఈ కేసులో పరారీలో ఉన్న మరో 2 త్వరలోనే పట్టుకుంటామని చీరాల డీఎస్పీ ఎండి మొయిన్ మీడియాకు తెలిపారు. చీరాల బస్టాండ్లో వెయిట్ చేయడం జరిగింది. ఈ రెహమాన్ అనే అతను విజయవాడ నుంచి చీరాలకి వచ్చి చీరాలలో బస్సు దిగంగానే వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయిన తర్వాత ఆయన ఆటోలో ఎక్కించుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి సెంటర్ వైపు వస్తూ ఉండగా తర్వాత మా బంగారం మా అక్కయ్య కూడా బ్యాంకుకి రావాలి, మా అక్కయ్య మా ఇంటి దగ్గర ఉంది అని చెప్పేసి ఆయన్ని అటువైపు తీసుకెళ్లారు. వాళ్ళ ఇంటి దగ్గర ఆల్రెడీ ఇతనికి సంబంధించిన బంధువులు, ఈ నేర ప్రవృత్తి కలిగిన అన్నారెడ్డి మధు, ఇతను ఈ మల్లెల రాజేష్కి మామయ్య అవుతాడు. అన్నారెడ్డి మధు, అతని కుమారులు ఇంద్ర అండ్ సన్నీ అనేవాళ్ళు ఉన్నారు. అట్లాగే మల్లెల రాజేష్ భార్య మౌనిక కూడా అక్కడే ఉంది. వీళ్ళంతా కలిసి అక్కడ కాపేసుకుని కూర్చున్నారు. ఇతను వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆటో దిగి మా ఇంట్లోకి రండి కూర్చోండి, నేను ఈలోపు మా అక్కయ్యని కూడా రెడీ చేసుకుని బ్యాంకుకి తీసుకెళ్ళడానికి చేస్తానంటే ఇతను ముందు కొద్దిగా డౌట్ వచ్చింది. కానీ సరే తెలిసిన వాడే కదా అన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళంగానే ఇతను ఏం చేశారంటే ఈ రెహమాన్ ఈ బంగారాన్ని విడిపించడం కోసం 4 లక్షల రూపాయలు తనతో పాటు తెచ్చుకున్నాడు అన్నమాట. వీళ్ళందరూ ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి అతన్ని కదలకుండా బంధించి బెదిరించి ఆ 4 లక్షల రూపాయలు కనుక ఇవ్వకపోతే నీ అంతా తెలుస్తాం అది ఇది అని చెప్పంగానే భయపడి ఇతను ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది, 4 లక్షల రూపాయలు. అట్లాగే వీళ్ళు అతని దగ్గర ఉన్న ఇంకొక 10,000 రూపాయలు, అట్లాగే అతని యొక్క శాంసంగ్ మొబైల్ ఫోన్ని కూడా తీసుకున్న తర్వాత ఇతను వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడం కోసం బయటికి రావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఇతన్ని భయపెట్టడం కోసం వాళ్ళు అతని మీద కత్తితో దాడి చేసి తలకి ఇంజరీ కూడా చేయడం జరిగింది. ఇతను ఆ గాయాలతోనే బయటికి రాగానే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. జరిగిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు యాక్చువల్గా ఏమనుకున్నారంటే ఇది బయటికి రాదేమని చెప్పేసి అనుకున్నారు. కానీ వెంటనే పోలీసు క్విక్ రెస్పాన్స్ వల్ల వాళ్ళకి విషయం తెలిసింది. పోలీసులు దీన్ని వాళ్ళ దృష్టికి వెళ్ళింది, కేసు నమోదు చేశారని డిఫరెంట్ ప్లేసెస్కి వాళ్ళు పారిపోవడం జరిగింది. తర్వాత మన టీమ్స్ చాలా చోట్ల విజిట్ చేసి ఈరోజు మనం వాళ్ళందరూ కలిసి ఈ డబ్బులని పంచుకొని మళ్ళీ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఒక చోటకు రాగానే ఇన్ఫర్మేషన్ మీద మనం అరెస్ట్ చేయడం జరిగింది. మాకు అత్యంత ఆప్తులు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయటం జిల్లా జనసేనకే ఒక పండుగ దినం లాంటిది. మా మిత్రుడు షేక్ రియాజ్ జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు మీ వెన్నంటే నడిచే మీ చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి జిల్లా జనసేనకు అన్ని తానే నడిపించిన మా రాజకీయ గురువు షేక్ రియాజ్ అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మా రియాజ్ అన్నకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ నిత్యం మీ వెంటే నడిచే మీ తమ్ముడు కళ్యాణ్ ముత్యాల, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి. ఉమ్మడి ప్రకాశం
జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. షేక్ రియాజ్ గారు జనసేన పార్టీలో ఇలాగే భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ బొందిల శ్రీదేవి, వీర మహిళా విభాగం, కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అంటే గుర్తుకు వచ్చే పేరు షేక్ రియాజ్. అలాంటి మా షేక్ రియాజ్ గారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా షేక్ రియాజ్ గారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ పల్లా ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. జిల్లా జనసేనలో అన్ని తానే నడిపించిన జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్న మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ మా జనసేన పార్టీకి పెద్ద పండుగ లాంటిది. మా రియాజ్ అన్న భవిష్యత్తులో జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ వాసని అంకబాబు, 31వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉండి జనసేన పార్టీని నడిపించిన షేక్ రియాజ్ గారు ఇప్పుడు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా షేక్ రియాజ్ గారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ కాల్వ బాలరంగయ్య, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మా అందరికీ ఎంతో ఆత్మీయుడైన షేక్ రియాజ్ గారు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు జనసేన పార్టీలో ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మనసారా కోరుకుంటూ మీ పర్వతిరెడ్డి కిషోర్ కుమార్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆప్తులైన మా షేక్ రియాజ్ అన్న ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ ఉంగరాల మోహన్, 14వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు.